నమస్కారం. ఈ టీసాట్ వీక్షకులకి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్నటువంటి గ్రూప్ 1 మెయిన్స్లో భాగంగా మనం టీసాట్ ద్వారా అనేక సబ్జెక్టులను క్యాండిడేట్స్కి అందించే ప్రయత్నం చేస్తున్నాం. రీసెంట్గా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ ప్యాటర్న్ సంబంధించినటువంటి విధి విధానాలను కూడా విడుదల చేయడం జరిగింది. దాంట్లో జనరల్గా ఫస్ట్ అండ్ సెకండ్ క్వశ్చన్ మ్యాండేట్ అని చెప్పారు. సో మెయిన్స్కి సంబంధించి అభ్యర్థులు గతంలో ఉన్నటువంటి జనరల్గా భావన ఏంటంటే ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది కాబట్టి మనం కొంత సిలబస్ను అవాయిడ్ చేయొచ్చు అనేటువంటి సందర్భం ఉండేది. బట్ ఇప్పుడు 1-2 క్వశ్చన్స్ కంపల్సరీ అనేసరికి మనకు చాయిస్ తక్కువగా ఉన్నటువంటి సందర్భం ఉంది. సో ఈ నేపథ్యంలో అభ్యర్థులు మరింత జాగ్రత్తగా మరింత సైంటిఫిక్గా ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇది రిలేటివ్ కాంపిటీషన్, అందరికీ సమస్య ఉంటుంది. బట్ మనం ప్రిపరేషన్లో చాలా టాపిక్స్ను కవర్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. సో టీసాట్ ద్వారా అదే ప్రయత్నం చేస్తున్నాం. దాన్ని వినియోగించుకొని విజేతలు అవ్వాలని మరొకసారి ఆశిస్తున్నాం. ఇక ఈరోజు టాపిక్ కనుక వస్తే మనం ఈ పేపర్ 3 సెక్షన్ 1కి సంబంధించి చెప్పేటప్పుడు అదేవిధంగా పేపర్ 4 సెక్షన్ ఇప్పుడు మనం గతంలో సొసైటీకి సంబంధించినటువంటి విషయాలను కూడా చూసాం, అట్లాగే ఎకానమీకి సంబంధించిన విషయాలను కూడా చూస్తున్నాం. సో దీంట్లో మనము పేపర్ 4 సెక్షన్ 1కి సంబంధించి చెప్పేటప్పుడు పేపర్ 3 ఈ అన్నిట్లలో పేపర్ 4 పేపర్ 5 అన్నిట్లలో కూడా ఈసారి ఈ మోడల్ ఏదైతే ఉందో ఫస్ట్ క్వశ్చన్ మ్యాండేట్ అనేటువంటిది మనకు తప్పనిసరిగా చేశారు. ఇప్పుడు మనం డిస్కస్ చేసినటువంటిది ఈ పేపర్ 4లో కూడా అంటే పేపర్ 1లో ఆల్రెడీ 3 క్వశ్చన్స్ ఇస్తారు, ఒకటి రాయమన్నారు. అట్లాగే పేపర్ 2 నుంచి పేపర్ 6 వరకు అన్నిట్లో కూడా మనకి ఒకటే సిస్టము ఇచ్చారు. ఇక్కడ ఈ సందర్భంలో గమనించాల్సింది ఏంటంటే ఇంటర్నల్ చాయిస్ అనేది ఫస్ట్ అండ్ సెకండ్ క్వశ్చన్స్కి లేకుండా చేయడం ద్వారా అభ్యర్థులు కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. బట్ సైంటిఫిక్గా ప్రిపేర్ అయితే ఆ సమస్యను అధిగమించవచ్చు. ఇక మనం చెప్పేటువంటి టాపిక్ ఏది పేపర్ 4 సెక్షన్ 3కి సంబంధించి చెప్పేటప్పుడు అభివృద్ధి మరియు పర్యావరణ సమస్యలు ఏదైతుందో అభివృద్ధి మరియు పర్యావరణ సమస్యలకు సంబంధించి చెప్పేటప్పుడు ఈ పర్యావరణ సమస్యల్లో అతి ప్రధానమైనటువంటి సమస్య యూనిట్ 4లో పేర్కొన్నటువంటిది వాయు కాలుష్యం. సో వాయు కాలుష్యానికి సంబంధించినటువంటి విషయాన్ని మనము తప్పనిసరిగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ సంక్షోభము పర్యావరణ సమస్యలకి ప్రధానమైనటువంటి కారణము వాయు కాలుష్యం. ఇప్పుడు ఈరోజు పారిశ్రామికీకరణ ప్రధానంగా ఈ పరిశ్రమల ద్వారా వచ్చేటువంటి ఉత్పత్తుల్లో వాహనాలు అనేది ప్రధానమైన ఉత్పత్తి. ఈ వాహనాలు శిలాజ ఇంధనాలను ఉపయోగించడం వల్ల తప్పనిసరిగా మనకి కాలుష్యం వాతావరణంలోకి విడుదలవుతుంది. దాంట్లో కార్బన్ మోనాక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్తో పాటు నైట్రోజన్ ఆక్సైడ్లు సల్ఫర్ ఆక్సైడ్లు ఇట్లా అనేక రకాల విషపూరితమైనటువంటి వాయువులు వాతావరణంలోకి విడుదల కావడం ద్వారా భూగోళం యొక్క ఉష్ణోగ్రత పెరుగుతున్నది, క్లైమేట్ చేంజ్ జరుగుతున్నది. సో గ్లోబల్ వార్మింగ్ సమస్య తెలుసు. సో ఓవరాల్గా అభివృద్ధికి చిహ్నము వాహనం అంటే మన వాహనాలు అందరూ ఉపయోగిస్తున్నారు అంటే ఇది ఒక ప్రగతికి సంకేతంగా ఉంటుంది. బట్ ఈ వాహనాల వినియోగం వల్ల తలెత్తేటువంటి సంక్షోభం ఏదైతుందో పర్యావరణ కాలుష్యం ఏదైతుందో అది అత్యంత ప్రమాదకరమైనటువంటి సందర్భం ఉంది. సో ఈ నేపథ్యంలో మనకు వాయు కాలుష్యం అనగానేమి, వాయు కాలుష్యం యొక్క తీవ్రతను చర్చించండి, లేదా వాయు కాలుష్యంలో రకాలను పేర్కొనండి, లేదా వాయు కాలుష్య కారకాలను వివరించండి అని అనేక రకాల క్వశ్చన్స్ రావచ్చు. దాంతోపాటుగా వాయు కాలుష్య నివారణ మార్గాలు ఏమిటి, లేదా వాయు కాలుష్య నివారణ సంబంధించిన చట్టాలు ఏమున్నాయి, వాయు కాలుష్య నివారణ సంబంధించి ప్రభుత్వం అవలంబిస్తున్నట్టు వ్యూహం ఏమిటి, స్ట్రాటజీ ఏమిటి అనేది కూడా మనల్ని అడగడానికి అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఫస్ట్ ప్రాథమిక అవగాహన తీసుకోవాలి. దీంట్లో ఒకసారి కనుక మనం పరిశీలిస్తే ఒక్కోసారి ఎలా అడుగుతారంటే వాయు కాలుష్యం అనగానేమి అని అంటారు. ఇంతకుముందు కూడా ఒకసారి మనం డిస్కస్ చేశాం. ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి క్వశ్చన్లో కనుక అనగానేమి అని బ్రేక్ ఇచ్చారంటే తప్పనిసరిగా దీనికి 1 లేదా 2 మార్క్స్ కేటాయించినట్టు లెక్క. అది ఒక్కోసారి 1-2 లైన్లో కూడా కంప్లీట్ కావచ్చు. కానీ డెఫినెట్గా మనం ఈ పదం అనగానేమి అంటే అంటారు అనే విధంగా మనం రాయకపోతే వీటిని కౌంట్లోకి తీసుకోరు. కాబట్టి అభ్యర్థులు ఎప్పుడైనా ప్రశ్న చదివేటప్పుడు కూడా మధ్యలో కనుక క్వశ్చన్ మార్క్స్ ఉంటే ఖచ్చితంగా వాటికి మార్కులు కేటాయించబడ్డాయి అనేటువంటిది గుర్తుపెట్టుకొని ఆ భాగానికి ఫస్ట్ ఆన్సర్ రాసి నెక్స్ట్ భాగానికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి. సో ఆ క్వశ్చన్ను అర్థం చేసుకునేటప్పుడు క్వశ్చన్లో బ్రేక్స్ ఎన్ని ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా చూసుకోవాలి. సో ఒకసారి కనుక మనం పరిశీలిస్తే ఒక ప్రదేశంలోని వాయువులు మామూలుగా వాతావరణంలో వాయువులు ఉంటాయనేది మనం అందరికీ తెలిసిన విషయాలే. జనరల్గా నైట్రోజన్ కానీ ఆక్సిజన్ కానీ కార్బన్ డైఆక్సైడ్ కానీ ప్రధానంగా ఉండేటువంటి వాయువులు కూడా చెప్తాం. సో ఈ వాయువులు మనకి వాతావరణం యొక్క సగటు ఉష్ణోగ్రతను కాపాడుతున్నాయి.
ఇవి ఉండాల్సినటువంటి నిష్పత్తిలో కనుక ఉండకుండా వీటి పరిధి అంటే ఇందులో ఉండాల్సినటువంటి 100% ఉండాలి ఇవి యాక్చువల్గా అనుకుంటే. ఈ 100% ఈ వాయువులు కాకుండా అదనంగా వేరే వాయువులు చేరాయంటే ఈ వాయువుల యొక్క శాతం తగ్గిపోతుంటుంది. ఇలా ఒక వాయు శాతం బాగా పెరుగుతుంది, ఇంకో వాయు శాతం తగ్గుతుంది. సో ఇది అబ్నార్మల్గా సందర్భం కాబట్టి ఒక ప్రదేశంలో ఉండేటువంటి వాయువుల్లో భౌతికంగా అంటే వాటి పర్సంటేజ్ మారడం కావచ్చు, రసాయన పరంగా లేదా జీవ సంబంధ లక్షణాల్లో సంభవించేటువంటి అవాంఛనీయమైనటువంటి మార్పు ఏదైతుందో, సో ఇది అవాయిడబుల్ ఇష్యూ. అంటే ఇది యాక్సెప్ట్ చేసేటువంటి సందర్భం కాదు ఈ మార్పు. అంటే ఈ వాతావరణంలోకి కొత్తగా వాయువు చేరడం కానీ లేదా వాతావరణంలో ఉండేటువంటి ఒక వాయువు యొక్క శాతం తగ్గిపోవడం కానీ దాన్ని అవాంఛనీయమైన మార్పు అంటాం. అంటే వాతావరణం యొక్క సగటు స్థితిగతులు ఏవైతే ఉన్నాయో, సగటు ఉష్ణోగ్రత ఏదైతుందో, సగటు సాధారణ పరిస్థితి ఏదైతుందో దాంట్లో కలిగే ఏ చిన్న మార్పునైనా మనం వాయు కాలుష్యం అంటారు అని గుర్తుపెట్టుకోవాలి. సో పర్యావరణానికి, మానవునికి మరియు ఇతర జీవులకు హాని కలిగించేటువంటి స్థాయిలో ఈ విషతుల్యమైనటువంటి వాయువులు ఏవైతున్నాయో అవి వాతావరణంలోకి వెళ్ళడాన్ని లేదా వాతావరణంలో ఉండడాన్ని వాయు కాలుష్యం అంటారు. మనం ఇంకొక రకంగా చెప్పాలనుకున్నప్పుడు ఇప్పుడు డెఫినేషను 2 మార్కులు అనేటువంటిది వచ్చినప్పుడు ముందు రాసిన దానికి 1 మార్క్ ఇస్తారు, రెండో దానికి 1 మార్క్ ఇస్తారు. అంటే ఒక్కొక్కసారి నిర్వచించండి అనగానేమి అని అడిగినప్పుడు ఏదో ఒక లైన్లో కంప్లీట్ చేసి దాన్ని క్లోజ్ చేయకుండా దానికి ఇంకొక మార్గం ద్వారా కూడా ఇంకొక అంశాన్ని కూడా దాన్ని యాడ్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. అంటే ఎఫెక్టివ్గా రాస్తే మనకి ఇవ్వాల్సినటువంటి మార్కులు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పర్యావరణానికి కావచ్చు, అంటే ఇప్పుడు సహజమైనటువంటి వాతావరణం ఏదో పర్యావరణం అంటాం. ఆ పర్యావరణంలో మానవుడు ఉన్నాడు, మానవునితో పాటు ఇతర జీవులు కూడా ఉన్నాయి. సో వీటికి ఏమైనా హాని కలిగించే స్థాయిలో విషతుల్యమైనటువంటి వాయువులు కనుక ఉంటే ఆ వాయువు కాలుష్యమైనట్టు గుర్తిస్తారు. మరి ఈ వాయు కాలుష్యానికి కారణాలు ఏమిటి, ఇలా ఎందుకు వస్తున్నది, అవాంఛనీయమైనటువంటి పరిస్థితులు ఎందుకు తలెత్తుతున్నాయి అనేది కనుక చూస్తే మౌలికమైనటువంటి అంశం ఏంటంటే పారిశ్రామికీకరణ చాలా ముఖ్యమైనటువంటి సందర్భం. నిజానికి అభివృద్ధికి సంకేతం, డెవలప్మెంట్కి ఒక సింబల్ లాగా ఇండస్ట్రియలైజేషన్ ఉంటుంది. అండ్ సిమిలర్లీ అర్బనైజేషన్ కూడా, పట్టణీకరణ, పారిశ్రామికీకరణ అనేది నాగరికత వికాసానికి, ఒక దేశము ఒక ప్రాంతం అభివృద్ధి చెందడానికి ఒక సంకేతంగా మనం భావిస్తాం. పారిశ్రామికీకరణ ఏ మేరకు జరిగింది, పట్టణీకరణ ఏ మేరకు జరిగింది అనేటువంటి దాన్ని బట్టి ఆ దేశము అభివృద్ధి చెందిన దేశమా, అభివృద్ధి చెందుతున్న దేశమా, వెనుకబడిన దేశం అనేటువంటిది నిర్ణయించేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇక్కడ అభివృద్ధి అనేది అనివార్యం. కాబట్టి పారిశ్రామికీకరణ, పట్టణీకరణ ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. సో ఆటోమేటిక్గా వాయు కాలుష్యం అనేది వాటి తీవ్రత అనేది బాగా పెరుగుతుండటం అనేది ఒక పార్ట్. రెండవ కారణం ఏంటంటే అడవులు క్షీణించిపోవడం. ఇది చాలా ముఖ్యమైనటువంటి సందర్భం అంటాం. మనం దీన్ని ఆపలేం. యాక్చువల్గా పారిశ్రామికీకరణను, పట్టణీకరణ ఆపడానికి లేదు. ఎందుకంటే అభివృద్ధికి మనము అడ్డంకుగా ఉండడానికి వీల్లేదు. కానీ అదే సమయంలో ఈ వాతావరణంలో ఏవైనా విషతుల్యమైనటువంటి వాయువులు, ముఖ్యంగా కార్బన్ డైఆక్సైడ్ లాంటి విషతుల్యమైనటువంటి వాయువులు అవి విడుదలైనప్పుడు అవి అలాగే ఉండిపోతాయి. కానీ అడవులు కనుక ఉండాల్సినటువంటి స్థాయిలో, ఇప్పుడు మనకు కనుక ఏం చెప్తారు, ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో కనీసం 33% పైబడి అడవులు ఉండాలని చెప్తారు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే అక్కడ విడుదలయ్యేటువంటి విషవాయువులను అడవులు తమకు అనుకూలంగా మలుచుకొని కిరణజన్య సంయోగక్రియ ద్వారా అవి ఆహారాన్ని తయారు చేసుకునేటువంటి వెసులుబాటు ఉంటుంది, అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యాన్ని కనుక మనం చూస్తే ఒకవైపు దీన్ని ఆపలేం, కాబట్టి అది అభివృద్ధికి మనం కంటిన్యూ చేస్తున్నాం. బట్ అట్ ద సేమ్ టైము వాతావరణం సమతుల్యంగా ఉండడానికి ప్రధానమైనటువంటి ఆధారాలైనటువంటి అడవులు క్షీణించిపోతున్నాయి. నిజానికి ఇవి వాతావరణం యొక్క ఊపిరితిత్తులు అని చెప్తాం మనం. ఇవి సహజమైనటువంటి ఊపిరితిత్తులు. మన శరీరంలో ఎట్లయితే ఈ లంగ్స్ విషవాయువులను, కార్బన్ డైఆక్సైడ్ బయటికి పంపి ఆక్సిజన్ ఎట్లయితే రక్తంలోకి తీసుకెళ్తుందో, వాతావరణంలో ఉండేటువంటి కార్బన్ డైఆక్సైడ్ను మొక్కలు పీల్చుకొని మిగతా జంతువులకు, మానవులతో సహా మిగతా జంతువులకు అవసరమైనటువంటి ప్రాణవాయువు, ఆక్సిజన్ విడుదల చేసేటువంటి అవకాశం ఉంటుంది. బట్ ఇవి క్షీణించడం అనేది ప్రమాదకరమైన సంకేతం. వాయు కాలుష్యానికి ప్రధానమైనటువంటి కారణము అడవుల క్షీణతనే చెప్పేది. ఎందుకు అంటే ఈ పారిశ్రామిక పట్టణీకరణ ద్వారా వచ్చేటువంటి వాయువులు ఏవైతున్నాయో వాటిని ఇవి పీల్చుకోగలుగుతాయి. కానీ ఇవి క్షీణిస్తే ఆ వాయువులు అలాగే ఉండిపోతాయి. అదొక ప్రధానమైన అంశం. మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే జనాభా పెరుగుదల. సో జనాభా ఎప్పుడైతే పెరుగుతున్నదో ఆటోమేటిక్గా దానికి తగ్గట్టుగా పట్టణాలు విస్తరిస్తాయి, పారిశ్రామిక ఉత్పత్తులు పెరగాల్సిన అవసరం ఉంటుంది. అదే సమయంలో ఈ అటవీ భూములను కూడా నివాసాలకు మలిచేటువంటి ప్రయత్నం చేస్తారు. సో ఫలితంగా
ఆటోమేటిక్గా అటు పట్టణీకరణ వేగవంతమవుతుంది, అడవులు క్రమంగా క్షీణించిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. అట్లాగే శాస్త్ర సాంకేతిక రంగాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి ఏదైతుందో, డెవలప్మెంట్ ఏదైతుందో, సో దీని ద్వారా అనేక రకాల ఉత్పత్తులు వస్తాయి. ఆ ఉత్పత్తులను వినియోగించేటువంటి సందర్భం ఉంటుంది. అవి వినియోగించినప్పుడు వాటి బై ప్రోడక్ట్స్, ఉత్పన్నాలుగా మనకి అనేక రకాల కాలుష్యకాలు బయటికి విడుదలవుతాయి. అట్లాగే ముఖ్యంగా మనకి ఇందాక చెప్పినట్టు శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి జరగడం ద్వారా మనకి నూతనంగా అనేక రకాల మానవుడు అత్యంత విలాసవంతంగా జీవించడానికి అవసరమైనటువంటి వ్యవస్థలను ఏర్పాటు చేసుకుంటే దాంట్లో వాహనాలు అనేవి ముఖ్యమైనవి. ఈ వాహనాల వినియోగం పెరగడం, మనకి ఇప్పుడు చూడండి ప్రతి ఒక్కరికి కూడా కనీసం ఒక వాహనము తప్పనిసరిగా ఉండేటువంటి దశకు చేరుకున్నాం. సో అదేవిధంగా అంటే 2 వీలర్స్ నుంచి 4 వీలర్ వరకు మారుతున్నటువంటి సందర్భం. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఒక వాహనాన్ని కలిగి ఉండటం అనేది అంటే అది జీవన విధానంలో ఒక భాగం. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళాలి, జీవనోపాధిని పొందాలి అన్నప్పుడు వాహనం అనేది అనివార్యం. అది కాబట్టి ఆ వాహనం నడవాలంటే శిలాజ ఇంధనాలు, డీజిల్ కానీ పెట్రోల్ కానీ తప్పనిసరిగా వాడాల్సి వస్తుంది. సో డీజిల్ వినియోగం లేదా పెట్రోల్ వినియోగం పెరిగే కొద్దీ అవి దహనం చెందడం, పాక్షికంగా దహనం చెందడం వల్ల మనకు అనేక రకాల విషపూరితమైనటువంటి వాయువులు, కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్లు ఇవన్నీ కూడా వాతావరణంలోకి విడుదలవుతున్నాయి. అదేవిధంగా ఒకప్పుడు భారతదేశం లాంటి సంప్రదాయ దేశాలు పాశ్చాత్య దేశాల జీవితానికి అలవాటు పడుతుంది. దాంట్లో విలాసవంతమైన జీవితానికి అలవాటు పడడం. ఇప్పుడు చాలా సందర్భాల్లో చూస్తున్నాం, విలాసం పెద్ద పెద్ద భవంతులను నిర్మిస్తారు, దాంట్లో అనేక రకాల కలపను ఉపయోగిస్తారు. నిజానికి అవి కేవలం అలంకరణకు మాత్రమే ఉండేటువంటి విధంగా ఉంటాయి. అయినా కానీ అడవులు నరికివేసి విలాసవంతమైనటువంటి భవనాలను నిర్మించేటువంటి ప్రయత్నం చేస్తారు. సో అదేవిధంగా ప్రెస్టీజియస్గా ఒక్కొక్కరు 2-3 వాహనాలు కూడా కొనుక్కుంటారు. ఎక్కువ వాహనాలు ఉంటే ఎక్కువ స్టేటస్ ఉన్నట్టు చెప్పి. సో లగ్జరియస్ లైఫ్లో భాగంగా అటు ఆ అడవులను నరికివేసి కలపను నివాసాలకు ఉపయోగించుకోవడం, అలంకరణకు ఉపయోగించుకోవడంతో పాటుగా ఎక్కువ సంఖ్యలో వాహనాలను కొనుగోలు చేయడం ద్వారా కూడా మనకు వాతావరణంలోకి కాలుష్యం ఎక్కువ మొత్తంలో విడుదలవుతుంది. దాంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం, అదేవిధంగా నిరక్షరాస్యత, నిరుద్యోగం లాంటి సమస్యల వల్ల, ముఖ్యంగా పేదరికం, ఉపాధి లేకపోవడం వల్ల వాళ్ళు వంట చెరుకు కోసము అడవులపైన ఆధారపడతారు. కాబట్టి దాంతోనే అటు ఒకవైపు అడవుల నరికివేత జరుగుతుంది, మరోవైపు పొగ, స్మోక్ అనేది వాతావరణంలోకి విడుదలవుతుంది. వంట చెరుకు వినియోగము బాగా పెరుగుతున్నటువంటి సందర్భం కూడా ఉంది. దాంతోపాటుగా మనకి సహజ సిద్ధంగా జరిగేటువంటి విపత్తులు ఏవైతున్నాయి, తుఫాన్లు కావచ్చు, ఉరుములు, మెరుపులు ఇట్లాంటివి వచ్చినప్పుడు కూడా వాయు కాలుష్యం యొక్క ఇంటెన్సిటీ, తీవ్రత అనేది మారుతూ ఉంటుంటుంది. మరొక అంశం ఏంటంటే వ్యవసాయ వ్యర్థాలు కూడా పెరిగిపోతున్నాయి. ఇప్పుడు మనం వరి లాంటి పంటలు వేసేటప్పుడు దీంట్లో మీథేన్ అనేటువంటి గ్యాస్ బాగా విడుదలవుతుంది. అంటే వ్యవసాయ అనుబంధ రంగాలు, పశువులు, ఈ పశువుల యొక్క వ్యర్థాల నుండి కూడా మనకు మీథేన్ ఎక్కువ మొత్తంలో విడుదలయ్యేటువంటి సందర్భం ఉంటుంది. సో ఇది వాతావరణంలోకి చేరితే మనకి ఉండాల్సినటువంటి సగటు వాయువుల యొక్క శాతం మారిపోతుంటుంది, వాతావరణ బ్యాలెన్స్ దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంటుంది. దాంతోపాటుగా ప్రకృతిలో జరిగేటువంటి మరికొన్ని విపత్తులు, పర్యావరణ సంక్షోభాల్లో మనం ప్రధానంగా అగ్నిపర్వతాలు పేలిపోవడం కావచ్చు, లావా లాంటివి వెలువడడం కావచ్చు, వాటి వల్ల కూడా మనకు వాయు కాలుష్యము ప్రమాదకర స్థాయికి చేరుకుంటుంది. అట్లాగే ముఖ్యంగా వ్యర్థాలు కూడా పెరిగిపోతున్నాయి. పట్టణీకరణ బాగా వేగవంతమయ్యే కొద్దీ పట్టణ సమాజాల నుంచి మనకు అనేక రకాల వ్యర్థాలు విడుదలవుతున్నాయి. ఈ వ్యర్థాల్లో ముఖ్యంగా హైడ్రోకార్బన్లపై బ్యాక్టీరియా లాంటి సూక్ష్మజీవులు చర్య చేస్తే మీథేన్ వంటి విషవాయువులు విడుదలవుతున్నటువంటి సందర్భం ఉంది. సో ఈ నేపథ్యాన్ని కనుక మనం చూస్తే వాయు కాలుష్యం పట్ల ప్రజల్లో అవగాహన లేకపోవడం కూడా ఒక కారణంగా చెప్పొచ్చు మనం. వాయు కాలుష్యం వల్ల మనకి కలిగేటువంటి పర్యవసనాలు ఏమిటి, దానికి మూలాలు ఏమిటి, దాన్ని ఎట్లా అధిగమించాలి, ప్రజల పాత్ర ఏందనేది కూడా పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడం వల్ల కూడా మనకి వాయు కాలుష్యం యొక్క తీవ్రత ప్రమాదకర స్థాయి దొరుకుతుంది. ఒకసారి కనుక మనం కంపారిటివ్ స్టేట్మెంట్ చూస్తే ఎట్లా అంటే ఓవరాల్గా వాయు కాలుష్యానికి ఆధారాలు ఏమున్నాయి అంటే బేసెస్, అవి ఈ తర్వాత ఏ ఫ్యాక్టర్స్ వల్ల వాయు కాలుష్యం పెరుగుతుంది, వాటి ఇంటెన్సిటీ, గ్రావిటీ ఎంత అని కనుక చూస్తే మెయిన్ సోర్సెస్లో రవాణా, ఇంతకుముందు మనం చెప్పాం, మేజర్గా వాహన నుండి విడుదలయ్యేటువంటి విషవాయువుల తీవ్రత చాలా ప్రమాదకర స్థాయిగా ఉంటుంది. సో వాయు కాలుష్యంలో దాదాపు 42% వాటా వాహనాల నుండి వెలువడేటువంటి వాయువులే ఉంటున్నాయి. అట్లాగే ఇంధనాల యొక్క దహనం అంటే పెట్రోల్, డీజిల్ అవి వేరు అకేషన్లో పూర్తి స్థాయిలో దహనం జరగకపోవడం వల్ల కూడా, అట్లాగే పారిశ్రామికీకరణ, ఇండస్ట్రియలైజేషన్ జరిగినప్పుడు ఆటోమేటిక్గా మనకి పెద్ద మొత్తంలో
అనేక రకాల పెద్ద పెద్ద గొట్టాల ద్వారా మనం విషవాయువులు బయటకు వచ్చేస్తాయి. పరిశ్రమల్లో కూడా అనేక రకాల మనం శిలాజ ఇంధనాలు ఉపయోగించేటువంటి సందర్భం ఉంటుంది. పెద్ద పెద్ద పరిశ్రమలు ఇప్పుడు మనకు స్మెల్టింగ్, లేకపోతే ఇప్పుడు ఐరన్ ఓర్ ఇట్లాంటి వాటిల్లో కొన్ని వందల డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్లో వాటిని మనము మండించే ప్రయత్నం చేసినప్పుడు దాని నుంచి పొగ పెద్ద ఎత్తున బయటికి విడుదలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే అడవులను అప్పుడప్పుడు కార్చిచ్చులు కావచ్చు, లేదా మానవ తప్పిదాల వల్ల కూడా అడవులు క్రమంగా దహనం చెందుతుంటాయి, మండిపోతుంటాయి. సో వాటి వల్ల కూడా మనకి ఎక్కువ మొత్తంలో విడుదలవుతాయి. అట్లాగే ఘన వ్యర్థాలు ఇందాక చెప్పినట్టు మనకి వాతావరణంలో ఘన వ్యర్థాలను ఎక్కువగా పారవేయడం ద్వారా, ఎస్పెషల్లీ ఈ అర్బనైజేషన్లో భాగంగా, పట్టణీకరణలో భాగంగా, అంటే మున్సిపాలిటీ వ్యవస్థ, కార్పొరేషన్ వ్యవస్థ చాలా వరకు శానిటేషన్ మెయింటైన్ చేస్తున్నప్పటికీ కూడా ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఘన వ్యర్థాలను బయటనే పడివేయడం వల్ల ఎక్కువ మొత్తంలో మనకి ఈ విషపూరితమైనటువంటి వాయువులు విడుదలవుతున్న సందర్భం ఉంది. దాంతోపాటు ఇతర అనేక రకాల కారణాల వల్ల కూడా మనకు వాయు కాలుష్యం ఎక్కువ మొత్తంలో వాతావరణంలోకి విడుదలవుతున్నది. ఇక ఒకసారి కనుక పరిశీలిస్తే మొత్తము వాయు కాలుష్య కారకాలలో ఫ్యాక్టర్స్ ఏవైతున్నాయి, ఏ ఫ్యాక్టర్ వల్ల వాయు కాలుష్యం ఎక్కువగా ఉంటుంది, ఇదే సోర్సెస్ చూపుతున్నాం మనం. ఏ సోర్సెస్ ద్వారా వస్తున్నప్పుడు చూస్తున్నాం. సో దీంట్లో కార్బన్ మోనాక్సైడ్ అనేది చాలా ప్రధానమైనటువంటి కారకంగా చెప్తారు, కార్బన్ మోనాక్సైడ్. సో ఇది చాలా ప్రమాదకరమైనది, ఎందుకంటే అవి ఇలాంటి విషపూరిత వాయువులను పీల్చడం ఇవి హిమోగ్లోబిన్తో చర్య జరిపి కార్బాక్సీ హిమోగ్లోబిన్ అనేటువంటి ఒక సంక్లిష్టం ఏర్పడుతుంది. అందువల్ల మన శరీరానికి అందాల్సినటువంటి ఆక్సిజన్ అందకుండా నివారించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దాంతోపాటుగా సల్ఫర్ డయాక్సైడ్, సల్ఫర్ ఆక్సైడ్స్, దాంట్లో సల్ఫర్ ఆక్సైడ్లో సల్ఫర్ డయాక్సైడ్ కావచ్చు, సల్ఫర్ ట్రయాక్సైడ్ కానీ, సల్ఫర్ పెంటాక్సైడ్, ఇట్లా అనేక రకాల ఆక్సైడ్స్. అట్లాగే నైట్రోజన్ ఆక్సైడ్లో కూడా నైట్రిక్ ఆక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ కానీ, నైట్రస్ ఆక్సైడ్ కానీ, నైట్రోజన్ ట్రయాక్సైడ్ కానీ, ఇట్లా అనేక రకాల ఆక్సైడ్స్ కూడా మనకు పరిశ్రమల నుండి, వాహనాల నుండి ఎక్కువ మొత్తంలో విడుదలవుతున్నాయి. ఈ సల్ఫర్ ఆక్సైడ్స్లో ప్రధానంగా సల్ఫర్ డయాక్సైడ్ లాంటివి థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి మనకి ఎక్కువ విడుదలవుతుంది. సో ఒకసారి కనుక భారతదేశాన్ని కేస్ స్టడీగా తీసుకుంటే, భారతదేశంలో విద్యుత్ ఉత్పత్తి ఎక్కువగా మనకి థర్మల్ విద్యుత్ ఆధారంగా ఉత్పత్తి జరుగుతున్నది. సో థర్మల్ విద్యుత్తులో బొగ్గును మనం ఉపయోగించి ఎలక్ట్రిసిటీని, విద్యుత్తును తయారు చేస్తున్న సందర్భం ఉంది. సో ఈ బొగ్గు మండేటప్పుడు మనకు సల్ఫర్ సంబంధిత ఆక్సైడ్లు పెద్ద ఎత్తున వాతావరణంలోకి విడుదలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే పరిశ్రమల నుంచి కూడా మనకు నైట్రోజన్ ఆక్సైడ్స్ ఎక్కువగా, ఎస్పెషల్లీ అమోనియా లాంటివి కూడా ఇందులో మనకి వ్యవసాయంలో ఎరువులను ఎక్కువగా ఉపయోగించినప్పుడు, ఈ యూరియా కానీ, ఫాస్ఫేట్స్ కానీ ఇట్లాంటివి ఎక్కువగా ఉపయోగించినప్పుడు, అదేవిధంగా క్రిమి సంహారకాలను ఉపయోగించినప్పుడు కూడా నైట్రోజన్ సంబంధిత ఆక్సైడ్లు ఎక్కువ మొత్తంలో వాతావరణంలోకి విడుదలయ్యేటువంటి సందర్భం ఉంది. దాంతోపాటు మరికొన్ని పార్టికల్స్ కూడా ఉంటాయి, అలాగే హైడ్రోకార్బన్స్ కూడా ఎక్కువ మొత్తంలో విడుదలవుతున్నటువంటి సందర్భం ఉంది. సో ఈ నేపథ్యాన్ని కనుక మనం చూస్తే, సో ఓవరాల్గా వాయు కాలుష్యానికి సంబంధించినటువంటి ఆధారాలు ఎట్లా ఉన్నాయి, అట్లాగే ఏ కారకాల వల్ల వాయు కాలుష్యం యొక్క తీవ్రత ఎక్కువగా ఉన్నదనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈవెన్ ఎగ్జామ్లో రాసేటప్పుడు కూడా జస్ట్ ఒక టేబుల్ లాగా వేసేసి, సో దాన్ని అంటే అవసరాన్ని బట్టి కొన్ని ఫ్లో చార్ట్స్ కూడా వేసుకునేటువంటి అవకాశము ఉంటుంది. సో ఈ కారకాలలో కొన్ని ముఖ్యమైన వాటిని కనుక మనం చర్చిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ మోనాక్సైడ్. సో కార్బన్ మోనాక్సైడ్ అనేది ప్రపంచంలో అత్యధిక మోతాదులో విడుదలవుతున్నటువంటి వాయు కాలుష్యం అంటాం. సో నిజానికి అన్నీ మిగతా వాటితో కంపేర్ చేస్తాం అంటే 47% వాటా కలిగి ఉంది కాబట్టి ప్రపంచంలో అత్యధిక మోతాదులో విడుదలవుతున్నటువంటి వాయు కాలుష్య కారకంగా కార్బన్ మోనాక్సైడ్ను పరిగణించడం జరుగుతుంది. ఎక్కువగా ఎట్లా అంటే ఎస్పెషల్లీ బొగ్గు కానీ, పెట్రోల్ లాంటి ఈ శిలాజ ఇంధనాలు ఈ పాక్షికంగా దహనం చెందడం వల్ల విడుదలవుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి మనం. కార్బన్ మోనాక్సైడ్ ఎందుకు పెద్ద మొత్తంలో వస్తుందంటే, నిజానికి మనకి వాహనాల నుంచి వచ్చేటప్పుడు వాహనాలకి 15 సంవత్సరాల లైఫ్ ఇస్తారు యాక్చువల్గా. సో ఇది ఎందుకు ఇస్తారంటే, ఈ 15 సంవత్సరాల వరకు ఈ డీజిల్ లేదా పెట్రోల్ను పూర్తి స్థాయిలో దహనం చెందించేటువంటి సామర్థ్యం ఇంజన్కి ఉంటుంది. ఇది దాటిన తర్వాత ఇంజన్కు సామర్థ్యం తగ్గుతుంది కాబట్టి ఈ పెట్రోల్, డీజిల్ యొక్క దహనం అనేది సంపూర్ణ స్థాయిలో జరగదు కాబట్టి కార్బన్ మోనాక్సైడ్ ఎక్కువ మొత్తంలో విడుదలవుతుంది. మన ఒక వెహికల్ స్టార్టింగ్లో ఎక్కువ మైలేజ్ వస్తుంది. మైలేజ్ ఎక్కువ ఎందుకు వస్తుంది అంటే, మనం పోసినటువంటి డీజిల్ కానీ, పెట్రోల్ కానీ పూర్తి స్థాయిలో దహనం జరుగుతుంది కాబట్టి. అంటే కొత్త వెహికల్స్లో ఇప్పుడు మనకి భారత్
భారతదేశానికి సంబంధించి కొన్ని ప్రమాణాలు కూడా పెట్టాం మనం. సో యూరో 1 యూరో 2కి సంబంధించినటువంటి ప్రమాణాలు, భారత్ సంబంధించినటువంటి ప్రమాణాలు. దీంట్లో ఉద్దేశం ఏంటంటే పెట్రోల్, డీజిల్ లాంటి శిలాజ ఇంధనాలను పూర్తి స్థాయిలో మండించేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ఇంజన్స్ మాత్రమే తయారు చేయాలి. ఆ ఇంజన్ సామర్థ్యం తగ్గినప్పుడు వాటిని రోడ్ల మీద తిరగడానికి అవకాశం ఇవ్వకూడదు అనేటువంటి సందర్భం ఉంది. బట్ చాలా సందర్భాల్లో మనం చూస్తాం బయట 15 సంవత్సరాల దాటినటువంటి వెహికల్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా రోడ్డు మీద ఉండకూడదు రూల్ ప్రకారం. ఎందుకు అంటే అవి పాక్షికంగా దానం చెందిస్తాయి. సో అందుకే మనకు మైలేజ్ కూడా తక్కువ వస్తుంది. అవి ఎక్కువ ఉండటం వల్ల ఇప్పుడు చాలా సందర్భం పొగగొట్టాల నుంచి ఏదైనా వెహికల్ వెళ్తున్నప్పుడు ఎక్కువ మొత్తంలో మనకు కాలుష్యం విడుదలవుతుంది. సో అది ప్రమాదం కాబట్టి వాటిని నిషేధించడం జరిగింది. సో ఇది అందుకే ఇప్పుడు కొత్తగా ఏం చేస్తున్నారు, ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎలక్ట్రిక్ వాహనాల మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఎందుకు దీంట్లో పెట్రోల్, డీజిల్ పోయాల్సిన అవసరం లేకుండానే విద్యుత్ ద్వారా అయితే జీరో, అంటే పర్యావరణ అనుకూలమైనటువంటి వాహనాలుగా ఎలక్ట్రికల్ వెహికల్స్ని ఇప్పుడు ప్రభుత్వం ప్రచారం చేస్తున్నది. అట్లాగే అనేక కంపెనీలు, టాటా లాంటి కంపెనీలు ఎక్కువ మొత్తంలో వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్న సందర్భం ఉంది. మోటార్ వాహనాల నుండి ఎక్కువ మొత్తంలో ఈ కార్బన్ మోనాక్సైడ్ వెళ్తుంది. అట్లాగే అడవులు దహనం చెందడం వల్ల, అదే అడవులు కాలిపోయినప్పుడు, కార్చిచ్చులు సంభవించినప్పుడు కానీ, ఇనుము, స్టీల్, పేపర్ పరిశ్రమ, పెట్రోలియం పరిశ్రమల నుండి కూడా మనకు కార్బన్ మోనాక్సైడ్ ఎక్కువగా విడుదలవుతుంది. అట్లాగే కార్బన్ డయాక్సైడ్ కనుక చూస్తే అవి శిలాజ ఇంధనాలు దహనం చెందడం వల్ల కార్బన్ డయాక్సైడ్ వస్తుంది. ఇది గ్రీన్ హౌస్ కాలుష్య కారకం అంటాం. ఇది గ్రీన్ హౌస్ ప్రధానమైనటువంటి కారకంగా దీన్ని చెప్పే ప్రయత్నం చేస్తాం. అట్లాగే నైట్రోజన్ ఆక్సైడ్ల విషయానికి వస్తే నైట్రోజన్ అనేది నత్రజని ఎరువుల వాడకం. మనం నైట్రోజన్ ఎరువు వారు ఏదైతే ఫర్టిలైజర్స్ ఉన్నాయో వాటిని వాడినప్పుడు, అట్లాగే మోటారు వాహనాల నుండి కూడా నైట్రోజను ఆక్సైడ్లు విడుదలవుతాయి. దాంట్లో నైట్రిక్ ఆక్సైడ్ కానీ, నైట్రోజన్ డయాక్సైడ్, నైట్రస్ ఆక్సైడు ఇలాంటివి ఎక్కువగా ఉన్నటువంటి సందర్భం ఉంది. ఈ నైట్రోజన్ ఆక్సైడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫోటోకెమికల్ రియాక్షన్స్ అంటాం. కాంతి రసాయన చర్యల్లో పాల్గొని ఇవి హైడ్రో కార్బన్స్తో కలిసి పెరాక్సీ ఎస్టైల్ నైట్రేట్ కానీ, లేదా ఆల్డిహైడ్, లేదా ఓజోన్ వంటి ద్వితీయ కాలుష్య కారకాలను ఇవి విడుదల చేసేటువంటి ప్రమాదం ఉంది. ఇవి నార్మల్గా ఒకసారి వాతావరణంలో విడుదలైతే అవి ఎక్కడికక్కడ స్థిరంగా ఉండకుండా అది అనేక రకాల ఇతర కాలుష్య కారకాలతో చర్య జరిపి కాంతి రసాయన చర్యలో పాల్గొని అవి ఇతర ప్రమాదకరమైనటువంటి వాయువులను ఉత్పత్తి చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ పెరాక్సీ ఎస్టైల్ నైట్రేట్ కావచ్చు, లేదా ఆల్డిహైడ్, ఓజోన్ వంటి సెకండరీ పొల్యూటెంట్ ఏవైతే ఉన్నాయో, ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏర్పరుస్తుంది. సో అంతేకాకుండా ఇవి పొగమంచు, బయట ఉండే పొగమంచుతో కలిసి కాంతి రసాయన మంచు, ఫోటోకెమికల్ స్మోగ్ అంటాం. కాంతి రసాయన పొగమంచును కూడా ఏర్పాటు చేసి, అంటే ఇది ఇంకా ప్రమాదకరమైనది. మనకు శ్వాస తీసుకోవడానికి కూడా అవకాశం ఉండదు. అనేక రకాల ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. అట్లాగే సల్ఫర్ ఆక్సైడ్ల విషయానికి వస్తే ఈ కార్బన్ మోనాక్సైడ్ తర్వాత ఎక్కువగా విడుదలయ్యేటువంటి వాయు కాలుష్య కారకంగా చెప్తాం. ప్రధానంగా ఇవి ఎక్కడి నుంచి విడుదలవుతాయి అని చూస్తే ఎరువుల పరిశ్రమ, థర్మల్ విద్యుత్ కేంద్రాల నుండి ఎక్కువ మొత్తంలో విడుదలవుతాయి. అట్లాగే వాహనాల నుండి, నూనె శుద్ధి కర్మాగారాలు, ఇది చాలా ప్రమాదకరమైనటువంటి స్థాయిలో దీని ఇంటెన్సిటీ కనబడుతుంది. అట్లాగే విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, మనం ఇంతకుముందే డిస్కస్ చేసాం. ఈ బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి ఎక్కడైతుందో ఆ థర్మల్ విద్యుత్ కేంద్రాలు అంటాం. సో వాటి నుండి మనకు సల్ఫర్ ఎక్కువగా విడుదలయ్యేటువంటి సందర్భం ఉంది. అట్లాగే మనం రేణు పూరిత, అంటే కాలుష్య కారకాలలో పార్టికల్స్ తీసుకుంటే దాంట్లో ఏరోజాల్స్, ఇవి చాలా ప్రమాదకరమైనటువంటివి. 1 మైక్రోమీటర్ కంటే తక్కువ పరిమాణంలో ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ద్రవ రూపంలో, మరి కొన్ని సందర్భాల్లో ఘన రూపంలో ఉండేటువంటి ఈ సంక్లిష్టమైనటువంటి రసాయన నిర్మాణాలు వాతావరణంలో అనేక రకాల అవాంఛనీయమైన మార్పులకు కారణమవుతాయి. దాంతోపాటుగా ధూళి రేణువులు ఉంటాయి. మైక్రోమీటర్ కంటే తక్కువ అంటే ఉన్నటువంటి ఏరోజాల్స్తో పాటు మైక్రోమీటర్ కంటే ఎక్కువగా ఉండేటువంటి, అంటే వారి పరివృత్తం రేడియస్ ఎలా రేణువులు ఉంటాయో వాటి ద్వారా కూడా మనకు ప్రమాదం పొంచి ఉంటుంది. అట్లాగే పొగమంచు, ఈ మైక్రోమీటర్ కంటే ఎక్కువ పరివృత్తం ద్రవ రేణువులు, అవి ఘనీభవించడం వల్ల ఏర్పడుతున్న సందర్భం. అట్లాగే హైడ్రోకార్బన్ సమ్మేళనాలు ఉంటాయి. అవి అనేక రకాల పరిశ్రమల నుంచి, తోలు పరిశ్రమ, రంగుల పరిశ్రమ నుండి, జంతువుల మృతకళేబరాల నుండి, అదేవిధంగా ఎక్కువ కాలము నిలువ ఉన్నటువంటి పారిశ్రామిక వ్యర్థాల నుండి, శిలాజ ఇంధనాల నుండి ఇవి విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది. అట్లాగే అమ్మోనియా విషయానికి వస్తే రెఫ్రిజిరేటర్స్ నుంచి మనకు ప్లాస్టిక్, పేలుడు, ఔషధ పరిశ్రమల నుండి అమ్మోనియా ఎక్కువగా విడుదలవుతుంది. అట్లాగే ఫ్లోరైడ్ సమ్మేళనాల విషయానికి వస్తే అది క్లోరోఫ్లోరో కార్బన్ల నుండి
ఈ ఓజోన్ ఏవైతే ఉన్నాయో అంటే ఈ క్లోరోఫ్లోరో కార్బన్లు చాలా ప్రమాదకరమైనది. ఇవి ఓజోన్ పొర క్షీణతకు కారణమవుతుంటారు. ఫలితంగా మనకు విశ్వంలో ఉన్నటువంటి యూవీ రేస్ భూమిని చేరుతాయి. ఫలితంగా అనేక రకాల క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైనటువంటి వ్యాధులు ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనబడుతుంది. క్యాన్సర్ పేషెంట్స్ ఎక్కువగా మనం ఈ మధ్య వింటున్నాం ఈ క్యాన్సర్. సో ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఈ క్లోరోఫ్లోరో కార్బన్లు ఎక్కువగా విడుదలవుతాయి. ఇవి అనేక రకాల విలాసవంతమైనటువంటి వస్తువుల నుండి ఉత్పత్తి అవుతాయి. కాబట్టి ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లు, ఏసీలు ఇట్లాంటివి ఎక్కువగా వినియోగించే కొద్దీ వాటి నుండి ఈ విషపూరితమైన రసాయనాలు విడుదలవుతున్నాయి. ఫలితంగా అవి ఓజోన్ పొరను దెబ్బతీస్తున్నాయి. ఓజోన్ పొరకు రంధ్రం ఏర్పడుతుంది. ఫలితంగా అల్ట్రావైలెట్ రేసు భూమిని చేరుతున్నాయి. ఇవి అనేక రకాల వ్యాధులకు కారణమవుతున్న సందర్భం. సో ఈ వాయు కాలుష్యం వల్ల కలిగేటువంటి ప్రభావం అంటే ఇంపాక్ట్ కనుక చూస్తే సో దాదాపు ప్రతి సంవత్సరం సగటున 20 లక్షల మంది మరణించినటువంటి సందర్భం యావరేజ్గా చూస్తే, అది అధికారికంగా గుర్తించబడినటువంటి లెక్కల ప్రకారం. అట్లాగే దాదాపు 288 రకాల జీవరాశులు అంతరించిపోతున్నట్లు అనేక అధ్యయనాల్లో వెల్లడైంది. కొన్ని ఎగ్జాంపుల్ కనుక చూస్తే కార్బన్ మోనాక్సైడ్ని పీల్చడం వల్ల అవి రక్తంలో హీమోగ్లోబిన్తో కలిసి ఇందాక చెప్పాం కార్బాక్సీ హీమోగ్లోబిన్ అనేటటువంటి ఒక సంక్లిష్టం ఏర్పడుతుంది. ఇది హీమోగ్లోబిన్ మామూలుగా హీమోగ్లోబిన్ ఏం చేస్తుందంటే హెచ్బి ఇది ఆక్సిజన్ను మనకు రవాణా చేస్తుంది కణాలకు. ఈ కణాలకు రవాణా చేసేటువంటి ఈ హీమోగ్లోబిన్తో కార్బన్ మోనాక్సైడ్ చర్య జరిపి కార్బాక్సీ హీమోగ్లోబిన్ ఏర్పడితే అప్పుడు హీమోగ్లోబిన్కు ఆక్సిజన్ తీసుకుపోయేటువంటి సామర్థ్యం ఉండదు. కాబట్టి కణానికి ఆక్సిజన్ అందకపోతే కణము తన యొక్క జీవక్రియలు జరుపుకునేటువంటి అవకాశము కనపడదు. దానివల్ల ఇంకేమవుతుంది, మనకు తలనొప్పి, అలసట, కంటి చూపు మందగించడం, శ్వాస సమస్యలు, అదేవిధంగా చివరికి మరణం కూడా సంభవించవచ్చు. ఇప్పుడన్నా మనం అందుకే ఏదైనా బయటికి వెళ్తే మనం బాగా కాలుష్యం ఉన్నటువంటి ఆ ప్లేసెస్కి వెళ్ళామనుకోండి, వాహనాల నుంచి విడుదలయ్యేటువంటి అనేక రకాల వాయువులను పీల్చి కనుక మనం వస్తే కామన్గా తలనొప్పి, అలసట, కొంత బ్లర్డ్, అదేవిధంగా శ్వాస తీసుకోవడం ఇబ్బంది జరుగుతుంటుంది. సో ఇది మనం చూడాల్సినటువంటి సందర్భం. అట్లాగే కార్బన్ డైఆక్సైడ్ పరిమాణం కనుక పెరిగితే గ్లోబల్ వార్మింగ్ సంక్షోభం తలెత్తుతుంది. ఫలితంగా భూగోళం యొక్క సగటు ఉష్ణోగ్రత పెరుగుతుంది. హిమఖండాలు కరిగి సముద్ర మట్టము పెరుగుతుంది. లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురవుతాయి. సో అనేక సమస్యలు వస్తాయి. అట్లాగే ఓజోన్ కాంతి రసాయన చర్యను ఎక్కువగా జరుగుతాయి. అంటే ఓజోను కాంతి రసాయన చర్య ఏదైతే జరగడం ద్వారా ఓజోన్ కెపాసిటీ తగ్గిపోతుంది. అట్లాగే ఈ పొగ కాంతి రసాయన పొగను పీల్చడం వల్ల మనకి అనేక రకాల వ్యాధులు, ఛాతీ నొప్పి, శ్వాస సమస్యలు, అదేవిధంగా గొంతులో ముక్కులో మంట, దగ్గు లాంటివి కలుగుతాయి. సల్ఫర్ డయాక్సైడ్ లాంటివి వేస్తే పత్రాల్లో మనకి పత్రహారితం క్షీణిస్తుంది. ఫలితంగా కిరణజన సమయక్రియ ఆటంకం ఏర్పడుతుంది. అట్లాగే మన మనుషులు కనుక పిలిస్తే వీటికి ఆస్తమా, క్రానిక్ బ్రాంకైటిస్ లాంటి వ్యాధులు, అట్లాగే కొన్ని కట్టడాలు కూడా తమ శోభను కోల్పోయేటువంటి అవకాశం. ఇప్పుడు తాజ్మహల్ లాంటి నిర్మాణాలు బలహీనపడడానికి లేదా వాటి ఉండేటువంటి అట్రాక్టివ్నెస్ తగ్గిపోవడానికి సల్ఫర్ డయాక్సైడ్ ఇప్పుడు మనకి చాలా సందర్భాల్లో చూస్తున్నాం. పెద్ద పెద్ద మాన్యుమెంట్స్ కానీ మనకు హెరిటేజ్ ఉన్నటువంటి వాటి ఇంపాక్ట్ పసుపు రంగులోకి మారుతున్నటువంటి సందర్భం ఉంది. అట్లాగే బెంజిన్, ఫార్మాల్డిహైడ్, లెడ్, కాడ్మియం లాంటి ఈ విషపూరితమైన రసాయనాల వల్ల కొన్ని సందర్భాల్లో ఉత్పరివర్తనాలు, మ్యుటేషన్స్ కూడా జరుగుతాయి. జన్యు సంబంధమైన సమస్యలు తలెత్తవచ్చు. అట్లాగే కాంతి రసాయన పొగ మంచు వల్ల కంటిలో దురద ఏర్పడుతుంది, శ్వాస సమస్యలు, గొంతులో మంట కలుగుతుంది. అట్లాగే పెరాక్సీ ఎస్టైల్ నైట్రేట్ లాంటి విషపూరితమైన వాయువుల వల్ల శ్వాస సమస్యలు తలెత్తాయి. ఇంతకుముందే చెప్పాను క్లోరోఫ్లోరో కార్బన్ల వల్ల ఓజోన్ పొర క్షీణిస్తుంది. సిలికా వల్ల సిలికోసిస్, ఆస్బెస్టాసిస్ వల్ల ఆస్బెస్టాసిస్, ఊపిరితిత్తుల క్యాన్సర్ లాంటివి కలుగుతాయి. లెడ్ వల్ల మనకు హై బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, మెదడు కండరాల క్షీణత కూడా జరుగుతుంది, చివరికి పక్షవాతం కూడా కలుగుతుంది. కాడ్మియం వల్ల మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, అదేవిధంగా వాయు కాలుష్యం వల్ల మానవుల్లో రోగనిరోధక శక్తి తగ్గి అనేక రకాల వ్యాధులు కలుగుతాయి. హైడ్రోకార్బన్ సమ్మేళనం వల్ల నాడీ వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. అట్లాగే సల్ఫర్, నైట్రోజన్ ఆక్సైడ్లు వాతావరణంలో తేమతో సరైన చెప్తే ఆమ్ల వర్షాలు కూడా ఏర్పడతాయి. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి సంకేతం. అందువల్ల వంట చెరకు వినియోగం వల్ల ఈ బయటకు వచ్చే పొగ వల్ల దాదాపు ప్రపంచవ్యాప్తంగా సగటున ప్రతి సంవత్సరం 15 లక్షల మంది మరణిస్తున్నటువంటి సందర్భం కూడా ఉంది. సో ఇవన్నీ కూడా మనం ఒకసారి చూస్తే సో ప్రభావాన్ని మనం ఎందుకు చెప్పాల్సింది, వాయు కాలుష్యం అనేది చాలా ప్రమాదకరమైనటువంటి కాలుష్యం. కాబట్టి దాన్ని నివారించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనేటువంటిది మీరు లాజికల్గా కన్క్లూడ్ చేయాల్సినటువంటి సందర్భంలో వీటన్నింటినీ కూడా ఆ సందర్భాన్ని బట్టి పొందుపరచాలి. సో ఆ విధంగా మనం ఒకసారి కనుక చూసినప్పుడు అంటే వాయు కాలుష్యం అనగానేమి, వాయు కాలుష్యానికి కారణాలు ఏమిటి,
వాయు కాలుష్యం యొక్క తీవ్రత ఏ విధంగా ఉంది, వాయు కాలుష్యం వల్ల కలుగుతున్నటువంటి నష్టాలేమిటి, ముఖ్యంగా ఒకవైపు పర్యావరణానికి, మరోవైపు మానవ ఆరోగ్యానికి, మిగతా జీవరాశులకు కలుగుతున్నటువంటి నష్టం ఏదైతుందో దాన్ని మనం ఇక్కడ హైలైట్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. దాంట్లో కూడా ఇప్పుడు మనం కొత్తగా వస్తున్నటువంటి మార్పులు ఇప్పుడు చాలా సందర్భాల్లో ఈ అడవులను పెంపుదలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా పెట్రోల్ డీజిల్కి ప్రత్యామ్నాయంగా సిఎన్జి వినియోగం కావచ్చు, అలాగే వాహనాల తయారీలోనే అనేక జాగ్రత్తలు తీసుకోవడం కావచ్చు, సాంకేతికత నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం కావచ్చు, ముఖ్యంగా సోలార్ విద్యుత్తును కూడా ఇప్పుడు అనేక ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల్లో సోలార్తో నడిచేటువంటి వెహికల్స్ను తయారు చేస్తున్నారు. వెహికల్స్ వల్ల వాయు కాలుష్యం వస్తుంది కాబట్టి వెహికల్స్ ఉత్పత్తిని ఆపడం కాదు ఇక్కడ ఇష్యూ. సో వెహికల్స్ నడవాలి, వాయు కాలుష్యం రావద్దు అన్నప్పుడు మనకి స్వేచ్ఛగా లభించే సోలార్ విద్యుత్తును కూడా అనేక దేశాలు ఆ వాహనాల పైన టాప్లో పెడితే అదే రీఛార్జ్ అవుతుంటుంది, మనకు వాహనం వెళ్తుంటుంది. జీరో పొల్యూషన్ ఉండేటువంటి సందర్భం ఉంటుంది. సో అలాంటివి కూడా మనం కేస్ స్టడీగా రాసేటువంటి ప్రయత్నం చేయాలి. థ్యాంక్ యూ.